నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీ రామశోక్. ఇలా వార్తలు చూద్దాం. మరి పెద్దపల్లి జిల్లాలో ఎట్లాంటి వార్తలు రాసిర్రు మరి జర్నలిస్టులు అన్నలు. మరి ఇవాళ సాక్షి దినపత్రిక తెచ్చిన పెద్దపల్లి జిల్లాలో ఇట్లాంటి వార్తలు సాక్షి దినపత్రిక అన్నలు రాసిర్రు చూసే ప్రయత్నం చేద్దాము. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి, లైక్ చేసుకోర్రి, షేర్ అయ్యుర్రి. ఇక మీ ప్రాంతంలో ఏమన్నా సమస్యలు ఉంటే వీడియో చూసేటప్పుడు కింద డిస్ప్లేలో మన ఛానల్ నెంబర్ కనబడుతుంది. ఆ నెంబర్కు వీడియోలు వాట్సాప్ వీడియోల ద్వారా పంపియ్యి. ఆ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోదాం, సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచన చేద్దాం. ఇక ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇక ఇవాళ సాక్షి దినపత్రికలు ఏం రాసిరయ్యా అంటే చూద్దాం. ఇక దళిత బంధు దళారులతో ఇక తాడో పేడో. ఇక ఇనూరు ముచ్చట. హలో, నేను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తానా. మీరు మా పార్టీకి మద్దతు చేస్తే మీకు 2 దళిత బంధు పథకాలు ఇస్తాం. ఉన్నారా ఎవరన్నా ఉల్లా అట్లా? ఇక వీళ్ళు చెప్పేది ఏంటంట అంటే దళిత బంధు దళారులతో దళిత బంధు పథకం ప్రజలకు అందని కోసం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి వెళ్ళి మరి ఇతరత్ర క్యాంప్ ఆఫీసుల నుంచి వెళ్ళి ఎవరెవరో ఎక్కడెక్కడోళ్ళకో సంబంధం లేని వాళ్ళు వ్యక్తులు ఫోన్ చేసి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తే మీకు దళిత బంధు పథకం ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఇక మరి ఆ పథకం ఉత్తగానే ఇస్తారా? మరి గవర్నమెంట్ ఉత్తగానే ఇస్తారా? మనకు ఏ ప్రభుత్వ పథకం అన్న రావాలంటే మనం పైసలు ఇవ్వాలి వాళ్ళకు. మరి ఎంతెంత తీసుకున్నారులా అంటే నాకు తెలిసి ఒక్కొక్కరి దగ్గర 2 నుంచి 3 లక్షల రూపాయలు ఈ యొక్క దళారులు తీసుకున్నారు. దళారులు అంటే మళ్ళీ మీరు వేరే అనుకునేరుల్లా బ్రోకర్లు, పార్టీ నాయకులు కూడా ఉన్నారు అలా. ఇక మరి వాళ్ళందరూ అట తాడో పేడో తెలుసుకుంటారు. మరి కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, మరి ఎట్లా ఏంటిది ఏం చేయాలో అర్థం అయితే లేదు వాళ్ళకు. మరి పైసలు ఎవరికి ఇచ్చిరో వాళ్ళతోటి లొల్లీలకు దిగుతారు అటుగా జనాలు. ఇక రెండో విడత దళిత బంధుపై అనిశ్చిత. దళారులకు డబ్బులు ఇచ్చిన వారి పరిస్థితి అగమ్య గోచరం. మరి సొమ్ము వాపస్ ఇవ్వాలని పైరవీకారుల పైన ఒత్తిడి. తానా మెట్లెక్కేందుకు బాధితులే ఎత్తాలు. ఇక ఇనూరులా మరి మనం ఉన్న ఏడులా రామగుండం నియోజకవర్గంలో మరి దళిత బంధు పథకం రావాలంటే ఎవరికి ఎన్ని ఫోన్లు వచ్చినాయో కామెంట్ చేయరు, లేకపోతే మన ఛానల్ నెంబర్ ఉంటుంది. అన్న నాకు ఫోన్ వచ్చింది కానీ ఏం సప్పుడు లేదే ఇప్పుడు అని చెప్పేసి నాకు చెప్పుర్రి. లేదంటే మీ వీడియోలో మీకు వాట్సాప్ వీడియోలో మీ దగ్గర ఏమన్నా ఉంటే చెప్పుర్రి. దాన్ని అధికారుల దృష్టికి తీసుకుపోదాం, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోదాం. పెద్దపల్లి అయినా మంచిదే, మంతెన అయినా మంచిదే, పెద్దపల్లి జిల్లా ప్రజలారా ఎవరైనా మంచిదే. మన ఛానల్ వీడియో కనుక చూస్తే ఈ పైరవీకారులు ఎవరు ఉన్నారో వాళ్ళ పేరేందో ఏంటో చెప్పుర్రి. మరి ఆ అన్నతోడు మాట్లాడదాం మనం. ఇన్నరా ఉల్లా 10 లక్షల దళిత బంధు స్కీమ్ 3 లక్షల రూపాయలు వీళ్ళకి ఇస్తే ఇక రాను రాను 5 లక్షలు వాళ్ళు ఉంచుకొని మనకు 5 లక్షలు ఇస్తే ఇది ప్రభుత్వ పథకమా? మరి ఈ పథకాన్ని అడ్డం పెట్టుకొని మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలను వాడుకున్నారు. అనేక మంది కార్యకర్తలు అంటే అనేక మంది ప్రజలను, కార్యకర్తలను, నాయకులను కూడా మీరు మా దాంట్లోకి రారి, మా పార్టీలకు రాయండ్రి, మేము వస్తే మీకు 2 దళిత బంధు పథకాలు ఇస్తాం, 3 దళిత బంధు పథకాలు ఇస్తాం, 5 దళిత బంధు పథకాలు ఇస్తాం అని చెప్పేసి చెప్పారు. ఇక ఒక్కొక్కరు అయితే అప్లై చేసుకోర్రి, మీకు ఫోన్ వస్తుంది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి అని చెప్పేసి మభ్యగా ఇచ్చిర్రు. వచ్చినాయి ఫోన్లు కూడా వచ్చినాయి. మరి ఎవరు చేసిర్రో ఆ అన్నోళ్ళు ఎట్లా చేసిర్రో తెలియదు, ఏ నెంబర్లకు వెళ్ళి చేసిర్రో కూడా తెలియని పరిస్థితి ఉన్నది. నాకు తెలిసి మొన్న ఆ మధ్యలో అసెంబ్లీ ఎలక్షన్ల ముందు గోదావరిఖని పట్టణ ప్రాంతం జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో కేటీఆర్ సార్ వచ్చినప్పుడు ఈ దళిత బంధుకు సంబంధించిన వాళ్ళకు పథకాలు కూడా వచ్చినాయి. నేను పదే చెప్తానా, దళిత బంధు పథకం అన్నప్పుడల్లా ఈ విషయాన్ని గుర్తు చేస్తాను. ఒక కేటీఆర్ సారే కాదు, కేసీఆర్ సార్ వచ్చినప్పుడు మరి మన ప్రాంతమే కాదు ఏ ప్రాంతానికి పోయినా కూడా ఎలక్షన్ల ముందు దళిత బంధు స్కీమ్ కు సంబంధించి కొంతమందికి పత్రాలు ఇచ్చిర్రు. మీకు వచ్చినాయి, ఈ 10 లక్షలు మీకే ఇస్తామని చెప్పేసి. మరి అది ఉట్టిగానే వచ్చిందా? రాలే, పైసలు ఇస్తే వచ్చింది. ఎన్ని లక్షలు ఇచ్చిర్రో మనకెట్ట తెలుస్తుంది? చెప్తే తెలుస్తుంది మనకు. ఏం రాసిరాట అంటే దళిత బంధు కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి పథంలో ప్రయాణించేందుకు, దళిత కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధిలో ప్రయాణించేందుకు గత ప్రభుత్వం దళిత బంధు పథకం అమల్లోకి తెచ్చింది. తొలి విడతలో లబ్ధిదారులను ఎంపిక చేసింది, వారు ఎంపిక చేసుకున్న యూనిట్లను పంపిణీ చేసింది. ఇక రెండో విడతల
నియోజకవర్గంలో 1100 మందికి చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసింది. కానీ నిధులు లేమి, అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో యూనిట్ల పంపిణీలో జాప్యం అయిందని, ఈలోగా రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంతటితో దళిత బంధుకు బ్రేక్ పడింది. నిజమే కదా, నిజమే కదా, అది బ్రేక్ పడ్డది నిజమే. అరే అలా అబద్ధం ఏం లేదు. మరి మీరెందుకయ్యా ప్రభుత్వం ఇచ్చే పథకానికి 2 లక్షలు ఇయ్యి, 3 లక్షలు ఇయ్యి, 5 లక్షలు ఇయ్యి, 2.5 లక్షలు ఇస్తేనే మీకు వస్తుంది, లేకపోతే లేదని చెప్పేసి మీరు ఎందుకు అడుక్కున్నారు ఇట్లా? అంటే అధికారులు ఎవరిని అడగాలి? అధికారులు అడగాల. అంటే మీకు తెలుసా అన్నట్టు ఎవరికి వస్తుంది, ఎట్లా వస్తుంది? 1100 మంది యూనిట్ ఉంటే నియోజకవర్గానికి, రామగుండం నియోజకవర్గంలో 3000 మందికి ఫోన్లు వచ్చినాయి. గుర్తున్నది అవలకన్నా? మరి నిజమే ఉల్లా, గుర్తుపెట్టుకోవాలి. రామగుండం నియోజకవర్గ ప్రజలారా అయినా, పెద్దపల్లి నియోజకవర్గం అయినా, మంత్రి నియోజకవర్గం అయినా, మన జిల్లా ప్రజలు ఎవరైనా కూడా గుర్తుంచుకోవాల్సిన ముచ్చట ఏంటంటే 1100 మందికి నియోజకవర్గానికి ఇస్తా అని చెప్పారు. ఎంతమంది, ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి? 3 నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే 3300 మందికి మన జిల్లా మొత్తంలో ఇస్తామని చెప్పేసి చెప్పారు. అయితే ఎంతమందికి ఫోన్లు వచ్చినాయి అయ్యా? మీరు ఒకసారి ఆలోచన చేయరు. గోదావరికల్లోనే 3000 మందికి వచ్చినాయి ఫోన్లు. నీకు ఇస్తాం, నువ్వు మా దాంట్లో తిరుగు, లేదంటే నువ్వు రా మా దాంట్లో ఇయ్యి. మరి ఇట్లా చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, పైసలు తీసుకొని ఇప్పిస్తామని చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలా పైసలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం మనం. ఇక తాడో పేడో, ఎవరికి పైసలు ఇస్తే వాళ్ళది తాడో పేడో అని చెప్పేసి చెప్తారు. ఏం తాడు ఉండదు, పేడు ఉండదు. నేను చెప్తాను కదా, మొన్నట్ల అంతకుముందు RFCL దందా జరిగింది. RFCL ఉద్యోగ కుంభకోణం. దాని మీద ఏమైనా స్పందించిరా ఎవరైనా? అప్పుడు ఏదో ఒక ఛానల్ అన్న వచ్చేసి నేను ప్రయత్నం చేస్తున్నా, నేను కొట్లాడతా అని చెప్పిండు. మళ్ళీ అన్ని ఇప్పటి వరకు మాట్లాడలే. అంటే RFCL అయిపోయిందా? RFCL బాధితులు మొత్తం అందరికీ డబ్బులు ముట్టినాయా? ముట్టలే. మరి ఇది కూడా అంతే. ఇప్పుడు దళిత బంధు పథకం అనేది ఒక కొత్త కథ. ఈ పథకానికి సంబంధించి దళారులు, ఫైరవికి నాయకులు, నేను క్లియర్ గా చెప్తున్నా, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఈ దళిత బంధు స్కీమ్ లో ఫైరవీ చేసిరు. మరి ఆ ఫైరవీ కారులు ఎవరో మీ అందరికీ తెలుసు. మరి మీరు ఎవరెవరికైతే పైసలు ఇచ్చిరో పోయాలని అడుగుర్రి. వాళ్ళు ఇచ్చే పొజిషన్ లేకపోతే స్థానిక అధికారులకో, లేకపోతే స్థానిక ఎమ్మెల్యేకో, లేకపోతే వాళ్ళకు సంబంధించిన గత పాలకులకు సంబంధించిన అప్పుడు గత శాసనసభ సభ్యులు, అంటే ఇప్పుడు ప్రస్తుతం మాజీ సభ్యులు ఉంటారు, మరి వాళ్ళని అడుగుర్రి. మేము వాళ్ళకి ఇచ్చినాం, మరి మీ పేరే చెప్పిర్రు, మరి ఏంది పరిస్థితి అని అడుగుర్రి. ఈ దళిత బంధు స్కీమ్ అంటే ప్రభుత్వ పథకం అందాలన్నా కూడా మనం లంచం వేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది గతంలో. ఇక చూద్దాం. 1,49,994 మంది దళితులు ఉన్నారట మన పెద్దపల్లి జిల్లాలో. 1,49,000, 1,50,000 మంది, 6 తక్కువ 1,50,000 మంది దళితులు ఉన్నారట. ఇక ఇనూరి రామగుండానికి 100, పెద్దపల్లికి 100, మంత్రి నియోజకవర్గానికి 40, ఇక ధర్మారం మండలానికి 19, మొత్తం జిల్లాలో 259 యూనిట్లు వచ్చినాయి. ఇనూరు 259 యూనిట్లు వచ్చినాయి రెండో దఫల. ఇక దానికి స్థానిక ఎమ్మెల్యే సిఫారు మేరకు దళిత బంధు లబ్ధిదారుల జాబితా రూపొందించారు. ఇందులో చాలా మందికి మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సర్పంచులు, జెడ్పీటీసీల బంధువులు కమిషన్లు ఇచ్చిన వారికే మంజూరు చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో రెండో విడత జాబితాలోనైనా తమకు దళిత బంధు అందుతుందని చాలా మంది ఆశపడ్డారు. ఇది పైరవీకారులకు వరంగా మారింది. దీనికి తోడు కొందరు కుల సంఘ నాయకులు, గతంలో రుణాలు ఇప్పించిన అనుభవం ఉన్నవారు, రాజకీయ పలుకుబడి కలిగిన వారు లిస్టులో పేరెక్కిస్తామంటూ దళితుల నుంచి డబ్బులు వసూలు చేశారు. ఇక పథకంపై అప్రమత్తం, అనిశ్చిత నెలకొనడంతో బాధితులు దళారుల చుట్టూ తిరుగుతున్నారు. తాము ఇచ్చిన డబ్బు వాపసు ఇవ్వాలని చెప్పేసి ఒత్తిడి ఎత్తారట. ఇక అసలు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటమి ఏంటిదట అంటే, 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు గతంలో ఎన్నికల్లో ఓడిపోయారు. తెలిసిన ముచ్చట్నే. తొలిత విడతలో లబ్ధిదారులను ఎంపిక చేసిన సమయంలో అప్పటి నేతల అనుచరులు దళారుల కమిషన్లు తీసుకొని దళిత బంధు ఇప్పించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇనురి కొందరు ఎమ్మెల్యేలు
వారి అనుచరులు లబ్ధిదారుల నుంచి 3 లక్షల రూపాయలు వసూలు చేశారని, రెండో విడతలో అలా చేయవద్దని అప్పటికి సీఎం బహిరంగంగానే హెచ్చరించారు. ఇక చెప్తింటారా సీఎం సార్ చెప్తింటారా? అప్పటి సీఎం సార్ చెప్తా వింటారా? ఇవ్వలేరు. ఎక్కడోళ్ళు అక్కడ గప్చుప్ సంబర బుడ్డే అన్న కథలు వేసిర్రు. ఇక నేను చిన్న చిన్న ముచ్చట్లే చెప్తానా. ఒక దళిత బంధు యూనిట్ అంటే 10 లక్షల యూనిట్ మనకు రావాలంటే 3 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలన్నట. ఇచ్చినాక మళ్ళా ఖర్చులు బిరుసులు అన్ని మనం పెట్టుకోవాలి. అయ్యో లక్ష రూపాయలు అంటే 4 నుంచి 5 లక్షల రూపాయల ఖర్చు అయితే మనకు ఇక ఆ 10 లక్షల రూపాయలు వస్తాయి. ఇక ఆ 10 లక్షలలో ఆల్రెడీ 5 లక్షల మనం అప్పే తెచ్చిత్తివి, వాటి వడ్డీలే జరగవచ్చే, వాటికి వచ్చే వరకు మనం సున్నా కథనే రావచ్చే. ఇక మనం ఏడ అభివృద్ధి చెందింది మన దళిత బంధు పథకం ఏడికి వచ్చి దళిత వర్గాలను అభివృద్ధి చెందుతుందో మీరే ఆలోచన చేయాలి. ఇక పైరవీలు 3 లక్షల రూపాయలు తీసుకుంటారా ఇక్కడన్నా? ఇదేనా న్యాయమా అన్యాయమా? మరి ఇది ఏం పడ్డదా పాడా? మీకు ఏది లేదు, ఒకటే ముచ్చట, 10 లక్షలు కావాలి, 3 లక్షలు ఇవ్వరి. ఇదే పద్ధతి తప్ప మీరు చేసిన కథ అయితే ఏం కనబడతలేదు. మరి ఇలా ఒక్కొక్కరు 3 లక్షలు అంటే సుమారు ఎంతమంది ఉన్నారో ఇక మీరే ఆలోచన చేసుకోరు. మినిమం నియోజకవర్గానికి 300 మంది ఉన్నా మన ఒక్క నియోజకవర్గం గురించి ఆలోచిస్తే 3 లక్షలు ఇంటూ 100 మంది ఎన్ని లక్షలు అయితేనే లెక్క పెట్టుర్రి, ఎన్ని కోట్ల రూపాయలు అయితేనేయో లెక్క చేయుర్రి. ఒక నియోజకవర్గానికి ఎన్ని కోట్ల రూపాయలు అయినాయో లెక్క చేయుర్రి. అంటే ఇక గత పాలన ఇట్లా ఉన్నది. ఇక ఇప్పుడున్న పాలన ఏం చేస్తుందో చూడాలి 100 రోజుల తర్వాత. కానీ ప్రస్తుతం గత పాలన ఇట్లా ఉన్నది. ఒక్క దళిత బంధుకు, ఒక దళిత బంధు పథకమేనా? పెన్షన్, ఆసరా పెన్షన్ కావాలంటే పైసలు ఇచ్చుడే, తర్వాత గృహలక్ష్మికి పైసలు ఇచ్చుడే, ఇక దళిత బంధుకు పైసలు ఇచ్చుడే, డ్రైవర్ కమ్ ఓనర్ వాహనానికి పైసలు ఇచ్చుడే, మీ ఇంట్లో నల్ల వేసుకోవాలన్న మిషన్ భగీరథకు పైసలు ఇచ్చుడే. ఇక కొంతమంది అయితే ఇంకేమో సంబంధిత మున్సిపల్ శాఖకు సంబంధించిన సర్టిఫికెట్లు కావాలన్న పైసలు ఇచ్చుడే. ఇక మొన్నట్ల కొత్తగా ఎమ్మెల్యే గెలిచినప్పుడు స్థానిక ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజా అన్న ఒక కేసు చేసిండు. ఏంటిది అది? డెత్ సర్టిఫికెట్ అంటే చచ్చిపోయి రయ్యా అని మనం బాధలు ఉండే అప్లికేషన్ ఫామ్ తీయడానికి పోతే దానికి కూడా పైసలే. ఇది పరిస్థితి. మరి గతంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చేసింది అంటారు కదా, మరి ఆ హిందూ శ్మశాన వాటికను పోయి చూడిపోరు. మీరు ఏం అభివృద్ధి, మనుషులు తిరిగే ప్రాంతంలో మీరు చూడాల్సిన అవసరం లేదు. హిందూ శ్మశాన వాటికను పోయి చూడుర్రి. వరదలకు ఎంత మేర గుట్టుకుపోయినాయి, ఎట్లున్నది దాని పరిస్థితి, ఆ చెట్లు ఏంది, ఆ లైట్లు లేవు రాత్రి. మరి ఏదైనా అత్యవసర సమయం అంటే నైట్ సమయంలో ఏదైనా డెడ్ బాడీ వస్తే పరిస్థితి ఏంటిదో ఆలోచన ఇవి చేయరు. ఈ 3 లక్షల రూపాయలు ఒక్కరికి 3 లక్షల రూపాయలు అంటే మన 50 డివిజన్లు ఇంటూ 3 లెక్కేసుకుందాం. 5 మూల 15 అంటే 15 ఇంటూ 3 45, 4 కోట్ల రూపాయల స్కాము. చిన్నగా నేను చెప్పిన లెక్క ముగ్గురికే లెక్క వేసుకున్నా. 4 కోట్ల రూపాయల స్కాము ఓన్లీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్. ముగ్గురి చొప్పున, డివిజన్కి ముగ్గురి చొప్పున. మరి ఇక డివిజన్ల ముగ్గురే ఉన్నారా, 10 మంది ఉన్నారా, 20 మంది ఉన్నారా అనేది దాని గురించి దర్యాప్తు చేస్తే తెలుస్తుంది ఎంతమంది ఉన్నారు, ఎట్లున్నారు అని. సాక్షి అన్న నీకు జోహార్ అన్న. ఎందుకన్నా అంటే సూపర్ రాసినవన్న వార్తను. దళిత బంధు పథకం దళారులకు తాడో పేడో తెలుసుకొని పోతారా అని చెప్పేసి రాసినవన్నా. నీకు మొక్కుతారే దళితులు అందరు లేచిపోద్దున. నిజమే ఇది. ఎందుకంటే పోలీస్ స్టేషన్కు పోయినా కూడా సెటిల్మెంట్లు కాలేని పరిస్థితిలో ఉంటాయి. ఆర్ఎఫ్సిఎల్ దందా పెద్దపల్లి జిల్లాల ఒక పెద్ద కుంభకోణం, కొన్ని కోట్ల రూపాయలు స్కామ్ చేసింది. మరి ఒక్కరికి అంటే కొంత మేరకే ఇప్పించారు. మరి మిగతా వాళ్ళు ఎంతమంది ఆర్ఎఫ్సిఎల్ బాధితులు ఇంకా రోడ్ల మీద ఉన్న పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ దళిత బంధు ద్వారా వచ్చిన దళారుల ద్వారా పోయిన పైసలన్నీ ఎట్లా, ఎవరిప్పియాలి? మనకు ఎట్లా రావాలి ఈ పైసలు? మనం ఎవరిని నమ్మి ఈ దళిత బంధు స్కీము వాళ్ళకి ఇచ్చినాం? ఇది మనకు అర్థం కాని ప్రశ్ననే ఉంది. పోలీసుల దగ్గరికి పోతే వాళ్ళ అధికార బలమో లేకపోతే వాళ్ళ నాయకుల బలంతోనో మరి ఇతర బలాలతోనో ఆర్థిక బలంతోనో వాళ్ళు సెటిల్మెంట్ను అక్కడ అంటే సెటిల్మెంట్ కాకుండా సమస్య పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది. మరి దీనికి ఏం చేస్తారు, ఎలా ఎత్తారు? స్థానికంగా ఉన్న దళిత బంధుకు సంబంధించిన
అభ్యర్థులు ఎవరున్నా కూడా మాకు ఫోన్లు వచ్చినాయి, లేదంటే దళారులను నమ్మించి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో మీకోసం నేను అని చెప్పేసి నెంబర్ కనబడుతుంది. ఆ నెంబర్కి వాట్సాప్ పెట్టుర్రి, వాట్సాప్లో వీడియో పంపిర్రి, మీరేమి మీరేం ఎంత ఇచ్చిర్రు, ఎవరికి ఇచ్చిర్రు, ఎక్కడ ఇచ్చిర్రు అనేది కూడా చెప్పుర్రి. దాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోదాం. లేకపోతే స్థానిక ఎమ్మెల్యే శాసనసభ సభ్యుల దగ్గర తీసుకుపోదాం. ఇవన్నీ కాదయా, ఓన్లీ మన పెద్దపల్లి జిల్లానే కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి, ఇదే కథ జరిగింది. రేపు పొద్దున ఎలక్షన్లు అనే టైంలో కూడా రాత్రి జరిగిన సందర్భాలు ఇవే. ఇది దళారుల యొక్క మరి ముచ్చట. ఇక మీకు తెలిసిందేనే, మన గోదావరి అనగానే రామగుండం నియోజకవర్గం అనగానే మనకు గుర్తు రావాల్సిన ముచ్చట ఏంటంటే, దళారులకు అడ్డ, తెలంగాణ రాష్ట్రంలోనే దళారులకు అడ్డ రామగుండం గడ్డ అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇక మీరు ప్రజలారా మీరెందుకు నమ్మిర్రో నాకు అర్థం కాలేదు. సరే, మన అవసరాలైతే, లేదంటే అప్పుడున్న నిరుద్యోగ సమస్య కావచ్చు, లేదంటే ఇతరత్ర సమస్యల వల్ల కావచ్చు, వీళ్ళు దళిత బంధు వస్తుంది అని చెప్పేసి చేసిరు. ఇక మొదటిసారిగానే ఒక్కసారి దళిత బంధు పథకాలు ఇచ్చినప్పుడు అనేక సందర్భాలలో ఓ స్వచ్ఛంద సంస్థ అంటే గొడవ చేసిన ముచ్చట తెలిసే ఒక అభ్యర్థి కూడా గొడవ చేస్తే ఆ అన్నను పోలీస్ స్టేషన్ కూడా పట్టుకపోయిన సందర్భాలు ఉన్నాయి. మీరే రానియకుండా వేసిరు అని చెప్పేసి ఆ అన్న వాళ్ళ ఇంటి మీదకి దాడి పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మన దగ్గర ఉన్నాయి అవన్నీ వీడియోస్. కాకపోతే లేకుండా మనం అసలే మన ఛానల్లో ఎలాంటి దర్యాప్తు అంటే ఏ విషయాన్నైనా కూడా మన దగ్గర సంబంధించిన పూర్తి సమాచారం, ఆ వార్తకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటేనే మనం మాట్లాడతాం. దళారుల దండ అనేది ఇట్లా ఉన్నది. ఇక ఏం చేస్తారో ఎట్లా చేస్తారో కానీ వీళ్ళకి పైసలు వస్తాయా రావు. నాకైతే తెలిసి పూర్తి స్థాయిలో పైసలు అయితే రావు. కొంతమేర కూడా వచ్చే అవకాశం అయితే నాకు కనబడతలేదు. ఎందుకు కనబడతలేదు అంటే, నేను చూస్తున్న కొన్ని ప్రాంతాలలో వాస్తవ దృశ్యాలు, వాస్తవ కోణాలు. గతంలో ఒక 2 నెలల క్రితం నేను ఒకరితో మాట్లాడినా, ఒకరితో ఇంటర్వ్యూ కూడా చేసిన. మన ఛానల్లో ఉంటది. దళిత బంధు నువ్వెక్కడా అని రాసేసిన నేను. నా తమ్ముళ్ళు దళిత బంధు నువ్వెక్కడా అని చెప్పేసి నేను పెట్టిన. ఆ అన్న మాట్లాడితే చెప్పిండు, నిజమే దళిత బంధువును మళ్ళీ ప్రభుత్వం స్టార్ట్ చేయాలని చెప్పేసి. స్టార్ట్ చేసుడు తర్వాత ఎరుగు, ఈ దళారులకు పైసలు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏందో చెప్పన్నా అని నేను అడిగిన. ఆ అన్న చెప్పిండు, మరి దానికోసం మా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా మేము వాళ్ళకి అండగా ఉంటాం, మరి వాళ్ళకి మేము ఏం చేస్తాం, సహాయం అందిస్తాం, వాళ్ళతో పోరాటం చేస్తాం, వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేంత వరకు అని కూడా చెప్పిండు ఆ అన్న. గతంలో కూడా ఇప్పుడున్న శాసనసభ సభ్యులు రామగుండం నియోజకవర్గం మక్కాన్ సింగ్ రాజన్న కూడా ఆర్ఎఫ్సిఎల్ బాధితులకు అండగా ఉంటామని ఎలక్షన్ల ముందు చాలా సార్లు చెప్పింది. ఎల్లూరి కలువుండ్రి, ఆర్ఎఫ్సిఎల్ బాధితులు పోయి స్థానిక ఎమ్మెల్యేని కలువుర్రి. సార్ నిన్నటి నుంచి వెళ్ళి మన స్థానికంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లోనే నివాసం ఉంటుండ్రు, పోయి కలవండి. మొన్నటి వరకు అంటే బడ్జెట్ జరిగింది, ఇప్పుడు లోకల్లోనే ఉంటున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు అందరూ స్థానికంగానే ఉంటున్నారు. ఈ దళిత బంధు పథకానికి సంబంధించిన పైరవీకారులు కాదు, బాధితులు, దళిత బంధు బాధితులు అని చెప్పేసి ఒక హెడ్డింగ్ పెట్టుకోర్రి, గృహలక్ష్మి బాధితులు అని చెప్పేసి ఒక హెడ్డింగ్ పెట్టుకోర్రి. ఇంకా మీరు ఎలాంటి బాధితులు అయ్యారో ఆ గత ప్రభుత్వానికి హెడ్డింగ్ పెట్టుకొని బ్యానర్ వేసుకొని అన్నను కలువురు పోయి. ఏ ఎమ్మెల్యేనైనా, స్థానిక ఎమ్మెల్యే ఎవరైనా మంచిదే. రామగుండం అనే కాదు, మంతిలో కలువుర్రి, మంతిలో కలవకపోతే సార్ దగ్గర పోయి కలువుర్రి. మరి పెద్దపల్లి అయితే పెద్దపల్లిలో కలువుర్రి, చెన్నూరు అయితే చెన్నూరులోని కలువుర్రి. ఏ నియోజకవర్గానికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎక్కడ ప్రజలైనా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు దళిత బిడ్డలు ఎవరైనా కూడా తాడో పేడో ఎన్ని పైసలు తీసుకున్నారు, ఎట్లా ఒక డివిజన్ కు 3 చొప్పున ఒక చిన్న ప్రాంతాన్ని ఆలోచిస్తేనే 3 అంటే ఒక్క ముగ్గురు దగ్గర 9 లక్షలు, మినిమం 10 లక్షల రూపాయలు వసూలు చేసారు ముగ్గురికి చొప్పున. 50 డివిజన్లు, 3 5ల 15 లెక్క పెట్టుకుంటే 4.5 కోట్లు, 5 కోట్ల రూపాయల దండ అనేది చెప్పుకోవాలి. ఇది ఇట్లా దళిత బంధు దళారులతో ఇక తాడో పేడో అని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఇట్లా ఉన్నది ఇక పంచాయతీ ఇది.